హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గిట్‌లో రివర్ట్ అంటే ఏంటి? రీసెట్ అంటే ఏంటి? సాఫ్ట్ రీసెట్‌కి, హార్డ్ రీసెట్‌కి డిఫరెన్స్ ఏంటి? రీసెట్‌కి, రివర్ట్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. గిట్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఒక ప్రాజెక్ట్ యొక్క డిఫరెంట్ వెర్షన్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి. ఎప్పుడైతే మనము కమిట్ చేస్తామో అక్కడ ఒక వెర్షన్ అనేది క్రియేట్ అవుతున్నట్టు. సో, అలా మనము ఎన్ని సార్లు కమిట్ చేస్తే అన్ని డిఫరెంట్ వెర్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, ఇప్పుడు మనము ఏ ప్రీవియస్ వెర్షన్‌కైనా వెళ్ళే పాసిబిలిటీ మనకి గిట్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా అనంటే రివర్ట్, రీసెట్ అనేది మెయిన్‌గా యూజ్ అవుతుందనమాట. సో, ఫస్ట్ రివర్ట్ అనేది చూద్దాం. సో, రివర్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనము ఒక పర్టిక్యులర్ కమిట్ దగ్గర ఏవైతే చేంజెస్ చేసామో అవి అన్‌డూ చేయడానికి. అంటే అవి క్యాన్సిల్ చేయడానికి, అవి రిమూవ్ చేయడానికి. ఆ పర్టిక్యులర్ కమిట్ దగ్గర చేసిన చేంజెస్‌ని రిమూవ్ చేస్తున్నాము. కానీ కమిట్ హిస్టరీ ఏమీ చేంజ్ అవ్వదు. అంటే ఎలా అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను కమిట్ హిస్టరీ 3 కమిట్స్ అనేవి చూపించాను. ఇనీషియల్ కమిట్, సీఎస్ఎస్, యాడ్, తర్వాత జేఎస్ కమిట్ అని చెప్పి 3 అనేది తీసుకున్నా. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే రివర్ట్ చేసామో ఒక పర్టిక్యులర్ కమిట్ ద్వారా ఈ కమిట్ హిస్టరీ ఇలానే ఉంటుంది. దానిపైన ఇంకొక కమిట్ అనేది యాడ్ అవుతుంది. ఆ పర్టిక్యులర్ కమిట్‌లో ఏవైతే చేంజెస్ చేసామో అవి రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఒక కొత్త కమిట్ అనేది క్రియేట్ చేస్తుంది. దీని యొక్క బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది అనంటే ఈ రివర్ట్‌కి గిట్ రివర్ట్ కమిట్ ఐడీ. మనం ఎప్పుడు కమిట్ చేసినా ఒక ఐడీ జనరేట్ అవుతుంది. దాన్నే కమిట్ హాష్ అంటాం. ఏ పర్టిక్యులర్ కమిట్ దగ్గర చేసిన చేంజెస్ మనకి రిమూవ్ అయిపోవాలి అని అనుకున్నామో ఆ కమిట్ ఐడి ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ దీన్ని మనం ఇంకొకలాగా ఎలా ఇవ్వచ్చు అంటే గిట్ రివర్ట్ హెడ్. ఇక్కడ హెడ్ అనేది డైరెక్ట్ గా హెడ్ ఇవ్వచ్చు, లేకపోతే హెడ్ టిల్డే ఏదో ఒక నెంబర్ ఇవ్వచ్చు. మనకి గిట్ లో హెడ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? సింపుల్ గా చెప్పాలి అని అంటే హెడ్ అనేది ఒక పాయింటర్. అది సంథింగ్ పాయింట్ అవుట్ చేస్తుంది. ఏం పాయింట్ అవుట్ చేస్తుంది అని అంటే రీసెంట్ కమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని పాయింట్ అవుట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ గిట్ లాగ్ అని చెప్పి కమిట్ లిస్ట్ అనేది ఇక్కడ చూపించాను. దీంట్లో రీసెంట్ ఏది టాప్ లో ఉన్నది అది. ఇప్పుడు నేను ఆ టాప్ లో ఉన్న కమిట్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసినా, లేకపోతే హెడ్ అని యూజ్ చేసిన రెండు సేమే. నేను హెడ్ అని యూజ్ చేసిన, రీసెంట్ కమిట్ ఐడి యూజ్ చేసిన రెండు సేమే అనమాట. హెడ్ ని మనం షార్ట్ హ్యాండ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హెడ్ టిల్డే 1 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటనంటే హెడ్ ఏమో రీసెంట్, టిల్డే 1 ఇచ్చానంటే దాని యొక్క ప్రీవియస్ 1 బ్యాక్ వెళ్ళాలి. అంటే ఈ కమిట్ కి 1 బ్యాక్ వెళ్తే ఈ కమిట్, అండ్ 2 అనిస్తే ఆ కమిట్ కి 2 బ్యాక్ వెళ్ళాలి. సో ప్రీవియస్ 2 కమిట్స్ వెళ్ళాలన్నమాట. ఇది ఫస్ట్ కమిట్ బ్యాక్, ఇది సెకండ్ కమిట్ బ్యాక్, అలా అయినా ఇవ్వచ్చు. అంటే నేను గిట్ రివర్ట్ ఆఫ్ అని చెప్పి హెడ్ ఇవ్వచ్చు, హెడ్ టిల్డే అని చెప్పి ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ ఇక్కడ కూడా మనము ఒక కమిట్ నే రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఏ కమిట్ ని అయితే అక్కడ ఇస్తున్నామో ఆ కమిట్ ద్వారా జరిగిన చేంజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. టెస్ట్ ఫోల్డర్ ని విఎస్ కోడ్ ఎడిటర్ లో లోడ్ చేశాను. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక ఫైల్ ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో సమ్ డమ్మీ కోడ్ అనేది పెడదాము. ఇప్పుడు నేను ఒకసారి గిట్ కమిట్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ టైం ఏం చేయాలి? ఇనిషియలైజ్ చేయాలి. గిట్ ఇనిట్ అనే కమాండ్ ని యూజ్ చేయాలి. అప్పుడు మన ప్రాజెక్ట్ లో గిట్ ఇనిషియలైజ్ అవుతుంది. తర్వాత ఏం చేస్తానంటే మన ప్రాజెక్ట్ లోని ఫైల్స్ అన్నిటిని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయడానికి గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఇచ్చేసాను. ఒక కమిట్ అనేది ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇనిషియల్ కమిట్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఇక్కడ నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను కమిట్ కి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్ ఫైల్ ని ఒకటి యాడ్ చేద్దాం. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఒక ఫైల్ ని యాడ్ చేస్తున్నాను. దీంట్లో సమ్ కోడ్ అనేది రాస్తున్నాను, తెలియజేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక కమిట్ చేస్తాను. కమిట్ చేయాలంటే ఫస్ట్ ఆ చేంజెస్ అన్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలంటే గిట్ యాడ్ డాట్ అని ఇవ్వాలి. తర్వాత కమిట్ కమిట్స్ చూడాలి అని అంటే గిట్ లాగ్ హైఫన్ హైఫన్ 1 లైన్ ఇస్తే మనకి ఒక లైన్ లో ఒక్కొక్క కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హెడ్ అనేది ఈ కమిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ కమిట్ లో మనం ఏమేమి చేంజెస్ చేసాము, దాని ప్రీవియస్ కమిట్ తర్వాత ఏవైతే చేంజెస్ జరుగుతాయో అవన్నీ ఈ కమిట్ లో సేవ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు నేను దాని తర్వాత ఏం చేశాను, జస్ట్ ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో సమ్ కంటెంట్ అనేది రాశాను. ఇప్పుడు నాకు అది వద్దు అని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే గిట్ రివర్ట్, ఇక్కడ నేను హెడ్ అని ఇవ్వచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? హెడ్ అనేది రీసెంట్ కమిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ కమిట్ లో ఏవైతే చేంజెస్ జరిగినాయో అవన్నీ నాకు ఇప్పుడు రిమూవ్ అయిపోవాలని అనుకుంటున్నా. ఇక్కడ నేను హెడ్ ఇవ్వచ్చు, లేకపోతే ఆ కమిట్ నెంబర్ ఏదైతే ఉందో షార్ట్ నెంబర్ అదైనా ఇవ్వచ్చు, 61. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆ సిఎస్ఎస్ ఫైల్ రిమూవ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న కోడ్ రిమూవ్ అయిపోతుంది, ఆ ఫైల్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. రివర్ట్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇంకొక కొత్త కమిట్ యాడ్ అవుతుంది. ఆ కమిట్ ద్వారా చేంజెస్ ఏవైతే జరిగినాయి అవన్నీ రిమూవ్ అయిపోయి మళ్ళీ ఇంకొక కొత్త కమిట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక ఎడిటర్ అనేది జనరల్ గా ఓపెన్ అవుతుంది. కానీ మనకి విఎస్ కోడ్ ఎడిటర్ లో
రన్ చేస్తున్నాం కాబట్టి ఈ గిట్‌ని వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఇక్కడ మనకి ఒక ఐకాన్ ఉంది. ఇక్కడ ట్రీ షేప్‌లో మనకు ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక కమిట్ మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు ఏదైతే కమిట్ మెసేజ్ ఉందో దానికి స్టార్టింగ్‌లో రివర్ట్ అనేది యాడ్ చేస్తుంది. మెసేజ్ కావాలనుకుంటే ఉంచేయొచ్చు. ఉంచేసి కమిట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏదైనా కస్టమ్ మెసేజ్ రాసుకోవాలని అనుకుంటే అది ఇచ్చి కమిట్ మీద క్లిక్ చేయాలి. సో, తర్వాత మనం ఇక్కడ ఈ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనము స్క్రోల్ చేసుకున్నట్టయితే ఓకే, లోడ్ ఫైల్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. సో, ఓకే అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నా. ఓకే ప్రెస్ చేసినా అది బ్యాక్ వెళ్ళకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసేసి దాన్ని కిల్ చేసేయొచ్చు. ప్రీవియస్ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని కిల్ చేసేయొచ్చు. సో, నేను ఇప్పుడు గిట్ లాగ్ అనేది చూపిస్తున్నాను. ఇంతకుముందు 2 కమిట్సే ఉండేయి. ఇప్పుడు థర్డ్ కమిట్ అనేది యాడ్ అయింది. దానిలో ఏం కనిపించిందనంటే రివర్ట్ సీఎస్ఎస్ యాడ్ అని చెప్పి కనిపించింది. మన యొక్క వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో దానిలో మనకి index.html ఒకటే ఉంది. ఇక్కడ style.css డిలీట్ అయిపోయింది. స్ట్రైక్ అయిపోయిందంటే అది డిలీట్ అయిపోయినట్టనమాట. సో, మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో క్యాచ్ ద్వారా అక్కడ అలా చూపించింది. ఇప్పుడు మన వర్కింగ్ డైరెక్టరీ చూసుకున్నట్టయితే దాంట్లో సీఎస్ఎస్ ఫైల్ అనేది ఏమీ యాడ్ అవ్వలే. సో, ఇక్కడ మనము ఎప్పుడైతే రివర్ట్ చేస్తున్నామో అక్కడ మనకి సమ్ ఎడిటర్ ఓపెన్ అయ్యి కమిట్ మెసేజ్ మనం మాన్యుయల్‌గా రాసుకునేలాగా వస్తుంది గదా! మాన్యుయల్‌గా ఏ కమిట్ మెసేజ్ యాడ్ చేయక్కర్లా. అక్కడ ఏదైతే వస్తుందో అది చేసేయొచ్చు అని అనుకున్నాం. సో, దానికి మనకి ఒక షార్ట్‌కట్ ఉంది. గిట్ రివర్ట్ కమిట్ ఐడి ఇచ్చి నో ఎడిట్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ కమిట్ మెసేజ్ ఏదైతే ఉందో దాని ద్వారా కమిట్ అయిపోతుందనమాట. ఇప్పుడు నో ఎడిట్ కూడా ఒకసారి ఇచ్చి చూద్దాం. గిట్ రివర్ట్ నేనిక్కడ ఈ రీసెంట్ కమిట్ ఐడి ఏదైతే ఉందో నేను మళ్ళీ దాన్ని ఇస్తున్నాను. తర్వాత నో ఎడిట్ అని చెప్పి ఇస్తున్నాం. ఇందాక మనకి సమ్ టెక్స్ట్ మెసేజెస్ అవన్నీ మనకు అడిగింది. ఇప్పుడు మనకి ఏమీ అడగదు. జస్ట్ ఆ కమిట్ దగ్గర చేసిన చేంజెస్ రిమూవ్ చేసేసి ఆటోమేటిక్‌గా మనకి కొత్త కమిట్‌ని యాడ్ చేసేస్తుంది. నేను గిట్ లాగ్ మళ్ళీ చూస్తే మనకి రివర్ట్ జేఎస్ యాడ్ అని చెప్పి మనకి కొత్త కమిట్ అనేది యాడ్ అయ్యి వచ్చిందనమాట. సో, ఇక్కడ మనము సింగిల్ కమిటే ఇవ్వాలా అని అంటే సింగిల్ కాదు. మనము ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఎన్ని కమిట్స్‌నైనా స్పేస్ సెపరేటెడ్‌తో ఇచ్చుకోవచ్చు. అంటే నేను ఈ గిట్ రివర్ట్‌ని యూజ్ చేసి మల్టిపుల్ కమిట్స్‌లో చేసిన చేంజెస్‌ని అన్‌డూ చేయొచ్చు. ఇక్కడ నేను ఇది ఇచ్చాను అని అంటే ఈ కమిట్‌లో చేసిన చేంజెస్ అన్‌డూ చేయమని. అలాగే నేను ఈ కమిట్‌లో చేసింది కూడా ఇవ్వచ్చు. జస్ట్ స్పేస్ ఇవ్వాలి అంతే. స్పేస్ ఇచ్చి ఆ కమిట్ ఐడీ కూడా ఇవ్వచ్చు. ఇది ఏదైతే ఉందో అలాగా. సో, అలా మనము ఎన్ని కమిట్స్‌నైనా అన్‌డూ చేయొచ్చు. ఎలా అంటే గిట్ రివర్ట్ ఒక్కొక్క కమిట్ ఐడీ ఇలా ఇచ్చుకోవాలనమాట. కమిట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. అవి ఎక్కడి నుంచైనా మనం ఇచ్చుకోవచ్చు. సపోజ్ నాకు ఇది అన్‌డూ అవ్వాలనుకుంటున్నాం. ఇది ఇవ్వాలి. ఇది కూడా అన్‌డూ అవ్వాలనుకున్నాం. ఈ కమిట్ అలా ఇచ్చుకోవాలి. మనకి నెక్స్ట్ రీసెట్ గురించి చూద్దాం. సో, ఇక్కడ మనకి గిట్ రీసెట్ ఏం చేస్తుంది? ఇది కూడా మన ప్రాజెక్ట్‌లో వేరే ఓల్డ్ వెర్షన్‌కి వెళ్ళేలా చేస్తుంది. అది ఎలా చేస్తుందనంటే మనకి గిట్‌లో హెడ్ అనేది ఏం చేస్తుంది? రీసెంట్ కమిట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. కానీ మనం రీసెట్‌ని యూజ్ చేసి ఆ హెడ్ పాయింటర్‌ని ఏ కమిట్‌కైనా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడ్ అనేది ఏం పాయింట్ ఔట్ చేస్తుంది? రీసెంట్ కమిట్‌ని. సపోజ్ నాకు హెడ్ అనేది ఇక్కడికి పాయింట్ అయ్యుంటే అవ్వాలి అని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏమివ్వాలి? గిట్ రీసెట్ ఈ కమిట్ ఐడీ ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మనకు అది ఏం చేస్తుందంటే దాని తర్వాత ఉన్న కమిట్స్‌ని డిలీట్ చేసేస్తుంది. కమిట్ హిస్టరీ దాని తర్వాత అన్నీ డిలీట్ అయిపోతాయి. మనం గిట్ రీసెట్ అని చెప్పి ఏ కమిట్ ఐడీ అయితే ఇస్తామో ఆ కమిట్ ఐడీ తర్వాత మన ప్రాజెక్ట్‌లో ఉన్న కమిట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. దాంతో పాటు ఈ కమిట్ తర్వాత మనం చేసిన కోడ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే గిట్‌లో మనకి సాఫ్ట్ రీసెట్, హార్డ్ రీసెట్ ఉంటుంది. దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. రీసెట్ యొక్క బేసిక్ సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. గిట్ రీసెట్ ఒక కమిట్ ఐడీ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే కమిట్ ఐడీ ఇచ్చామో ఆ కమిట్ తర్వాత మన ప్రాజెక్ట్‌లో ఏవైతే కమిట్స్ ఉంటాయో ఆ కమిట్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది. దీని తర్వాత ఉన్న కమిట్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. కానీ ఈ కమిట్ తర్వాత మనం ఏవైతే చేంజెస్ చేసామో మన కోడ్ అలానే ఉంటుంది. కమిట్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇస్తే గిట్ రీసెట్ అని చెప్పి ఒక కమిట్ ఐడీ ఇస్తే. ఇక్కడ మనం కమిట్ ఐడీయే ఇవ్వాలా అంటే అలా హెడ్ పాయింటర్‌కి రిలేటెడ్‌గా ఇవ్వచ్చు. హెడ్ పాయింటర్‌కి టిల్డే అని చెప్పి 1 అని ఇస్తే రీసెంట్ కమిట్ కన్నా ముందుది. అండ్ 2 అని ఇస్తే రీసెంట్ కమిట్ ఏదైతే ఉందో దానికి 2 కమిట్స్ బ్యాక్‌కి అలా వెళ్ళాలి అని అనమాట. ఇక్కడ మనము సాఫ్ట్ రీసెట్, హార్డ్ రీసెట్ కూడా చేసుకోవచ్చు. గిట్ రీసెట్ అని చెప్పి సాఫ్ట్ మనం ఇనీషియల్‌గా ఏదైతే చూసామో ఇది మిక్స్డ్ రీసెట్ అంటాము. మిక్స్డ్ అని ఇవ్వకపోయినా డిఫాల్ట్‌గా అది మిక్స్డ్ అని తీసుకుంటుంది. మిక్స్డ్ అని ఇచ్చినా గిట్ రీసెట్ ఒక కమిట్ ఐడీ ఇచ్చినా సేమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్ ఎలా వర్క్ అవుతుంది అనంటే ఎప్పుడైతే గిట్ రీసెట్ సాఫ్ట్ అని చెప్పి ఒక కమిట్ ఐడీ ఇస్తామో ఈ కమిట్ తర్వాత మన ప్రాజెక్ట్‌లో కమిట్స్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది. కాకపోతే ఈ కమిట్ తర్వాత మనం ఏదైతే చేంజెస్ చేస్తామో అవన్నీ స్టేజింగ్ ఏరియాలో ఉంటాయి. స్టేజింగ్ ఏరియాలో అంటే ఏంటి? మనము గిట్ యాడ్ డాట్ అని చెప్పి మనం ఏదైతే ఇస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? మనం చేసిన చేంజెస్ అన్ని స్టేజింగ్ ఏరియాలోకి ఉంటాయి కదా! అలా ఉంటుందనమాట. కమిట్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది. కానీ ఆ కోడ్ అయితే మనకు అక్కడ అలానే ఉంటుంది. నెక్స్ట్ హార్డ్ అని ఇస్తే
ఎప్పుడైతే మనం హార్డ్ అని ఇస్తామో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ కమిట్ తర్వాత ఉన్న కమిట్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది. ఈ కమిట్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ లో ఏం రాసినా అది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఏ ఫైల్స్ క్రియేట్ చేసినా ఒక పర్టికులర్ ఫైల్ లో ఏ చేంజ్ చేసినా అది మొత్తం మనకు అసలు ఉండదు. ఈ కమిట్ తర్వాత మనం ఏం చేసినా మన ప్రాజెక్ట్ లో ఉండదు. కోడ్ తో సహా ఏ రీసెట్ లోనైనా కమిట్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే హార్డ్ అని ఇస్తామో మన కోడ్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఈ రీసెట్ అనేది కంప్లీట్ గా మనకు వచ్చిన తర్వాతే దీన్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇది మనము ఎలా పడితే అలా యూజ్ చేసేస్తే మన ప్రాజెక్ట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం సమ్ చేంజెస్ అనేవి లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి కంప్లీట్ గా మనకు అర్థమవుతేనే దీన్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ చేసాము. దాంట్లో గిట్ ఇనిట్ చేస్తున్నాము. తర్వాత గిట్ యాడ్ డాట్ అని చెప్పి తర్వాత ఒక కమిట్ అనేది చేస్తున్నాను. సమ్ ఇస్తున్నాను. ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది ఒకటి యాడ్ చేద్దాము. సో ఇక్కడ మళ్ళీ నేను సేమ్ సమ్ కోడ్ అనేది రాస్తున్నాను. బాడీ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అని రాస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కమిట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెడ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఈ కమిట్ దగ్గర ఉంది. ఇప్పుడు మనకి హెడ్ అనేది ఏ ప్రీవియస్ కమిట్ కైనా పాయింట్అవుట్ చేయొచ్చు. రీసెట్ చేస్తున్నామంటే ఈ పర్టికులర్ కమిట్ కి ఈ పర్టికులర్ కమిట్ అయ్యాక ఏవైతే ఉన్నాయో అవి మనకి ఉండవు. అందులో మనకి సాఫ్ట్ రీసెట్ అయితే ఒకలాగా, హార్డ్ రీసెట్ అయితే ఒకలాగా, మిక్స్డ్ రీసెట్ అయితే ఒకలాగా వర్క్ అవుతుంది. ఎలానో ఇప్పుడు మనం చూద్దాం ఎగ్జాంపుల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తున్నా. మనకి గిట్ లో ఏమైనా కమిట్ చేయాలా, ఏమన్నా ట్రాక్ చేయాలా అని చెప్పి స్టేటస్ లో చూపిస్తుంది. ఏమి లేవని చెప్పి మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గిట్ రీసెట్ అని చెప్పి ఇనిషియల్ కమిట్ ఏదైతే ఉందో అది ఇస్తున్నా. అక్కడ ఏమైందో తెలియాలి అని అంటే మనం గిట్ స్టేటస్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. మనకి ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే ఆన్ బ్రాంచ్ మాస్టర్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది అన్ట్రాక్డ్ అని వచ్చింది. ఇంతకు ముందు మనం కమిట్ చేసేసాము. కానీ ఎప్పుడైతే మనము రీసెట్ చేస్తున్నామో ఆ కమిట్ మెసేజ్ పోయింది. అంటే ఈ కమిట్ తర్వాత ఏవైతే జరిగినాయో అవన్నీ మనకి కమిట్ లో లేవు. లేకపోకుండా మనకి ఇక్కడ ఎడిషనల్ గా ఏం జరిగింది అని అంటే ఈ కమిట్ తర్వాత నేను ఏవైతే చేంజెస్ చేశానో అవి మన వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి. కానీ మన గిట్ రిపోజిటరీలో లేవు. గిట్ రిపోజిటరీలో లేవని ఎలా తెలిసిందంటే నేను గిట్ స్టేటస్ అని చెప్తే అన్ట్రాక్డ్ అని వచ్చింది. ఈ కమిట్ తర్వాత ఈ కోడ్ రాసాం కదా ఆ కోడ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం కావాలనుకుంటే మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ఇంకొకసారి కమిట్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఇచ్చి తర్వాత సిఎస్ఎస్ యాడ్ అని చెప్పి ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఏదైతే జరిగిందో గిట్ రీసెట్ అని చెప్పి నేను ఏదైతే ఇచ్చానో అది మిక్స్డ్ రీసెట్ అనమాట. సో ఇప్పుడు మనకి యాడ్ చేశాక ఒక కమిట్ అనేది మళ్ళీ కొత్తది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను సాఫ్ట్ రీసెట్ చెప్తున్నాను. గిట్ రీసెట్ సాఫ్ట్ రీసెట్ కావాలి అని అంటే హైఫెన్ సాఫ్ట్ అని ఇవ్వాలి. తర్వాత కమిట్ ఐడి ఇవ్వాలి. సో ఈ కమిట్ ఐడి నేను ఏమి ఇస్తున్నాను, మళ్ళీ సేమ్ ఇదే కమిటీ ఫస్ట్ కమిట్ ఐడియే ఇస్తున్నా. ఇంతకు ముందు నేను ఫస్ట్ కమిట్ ఐడియా ఇచ్చాను. కాకపోతే హైఫెన్ సాఫ్ట్ అనే ఫ్లాగ్ అనేది ఇవ్వలేదు. అప్పుడు ఏం జరిగింది, మన కమిట్ హిస్టరీ డిలీట్ అయిపోయింది. అండ్ మనం ఏదైతే చేంజెస్ మనకి చేసామో అవి అన్ట్రాక్డ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను సాఫ్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాము. నేను మళ్ళీ గిట్ లాగ్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు కూడా మనకి ఆ కమిట్ హిస్టరీ పోయింది. అండ్ నేను గిట్ స్టేటస్ అని చెప్పి కూడా ఇస్తున్నా. ఇంతకు ముందు మనకి ఏమైంది, అన్ట్రాక్డ్ అని వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైంది, స్టేజింగ్ ఏరియాలోకి వచ్చింది అనమాట. గిట్ యాడ్ డాట్ చేస్తే ఏవైతే వచ్చిందో స్టేజింగ్ ఏరియాలోకి అది అలానే ఉంది. అంటే మనకి సాఫ్ట్ రీసెట్ ఏం చేస్తుందంటే మన చేంజెస్ అన్ని స్టేజింగ్ ఏరియాలో ప్లేస్ చేస్తుంది అనమాట. స్టేజింగ్ ఏరియాలో ఉంటే మళ్ళీ మనం కావాలి అని అనుకుంటే మళ్ళీ కమిట్ చేసుకోవచ్చు. స్టేజింగ్ ఏరియా నుంచి కమిట్ కి వెళ్ళాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, గిట్ కమిట్ -m అని చెప్పి మళ్ళీ సిఎస్ఎస్ యాడ్ అని చెప్పి ఇస్తున్నాం. ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ మనకి ఆ సిఎస్ఎస్ ఏదైతే యాడ్ అయ్యిందో దానికి కమిట్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే హార్డ్ రీసెట్ అని చెప్పి ఇస్తున్నా. ఇక్కడ హార్డ్ రీసెట్ అని చెప్పి ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది అని అంటే మన స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ డిలీట్ అయిపోయింది. మన వర్కింగ్ డైరెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది లేదు. అంటే మనకి హార్డ్ రీసెట్ ఏం చెప్తుందని అంటే ఇక్కడ ఏదైతే కమిట్ ఐడి ఇచ్చామో ఆ కమిట్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లో ఏం రాసినా ఏం చేసినా అవన్నీ ఉండవు. హార్డ్ రీసెట్ చేస్తే ఇక్కడ ఏ కమిట్ అయితే ఇచ్చామో ఆ కమిట్ తర్వాత నేను ఇక్కడ ఇనీషియల్ కమిట్ ఇచ్చాను. ఇనీషియల్ కమిట్ చేసిన తర్వాత మనం ఏ చేంజెస్ చేసినా అవి మనకి ఉండవు. నేను జస్ట్ ఇక్కడ సింపుల్ గా స్టైల్ డాట్ సిఎస్ఎస్ యాడ్ చేశాను. ఆ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ పోయింది.
ఎప్పుడు హార్డ్ రీసెట్ చేసినప్పుడు. కానీ సాఫ్ట్ రీసెట్ కానీ, మిక్స్డ్ రీసెట్ గాని, మిక్స్డ్ రీసెట్ అంటే డిఫాల్ట్‌గా మనం ఏది ఇవ్వకపోతే సాఫ్ట్ గాని, హార్డ్ గాని ఏది ఇవ్వకపోతే అది మిక్స్డ్ రీసెట్ అనమాట. అదేం చేస్తుందంటే కమిట్ హిస్టరీ డిలీట్ చేసేస్తుంది. కాకపోతే వాటిని మన వర్కింగ్ డైరెక్టరీలో అలానే ఉంచుతుంది. అప్పుడు మనం కావాలనుకుంటే మళ్ళీ గిట్‌లో స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసి కమిట్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్ రీసెట్ ఏం చేస్తుందనంటే మన వర్కింగ్ డైరెక్టరీలోనే కాకుండా స్టేజింగ్ ఏరియాలో కూడా ఉంచుతుంది. మనం డైరెక్ట్‌గా కమిట్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే. అసలు మనకు ఆ చేంజెస్ ఆ పర్టిక్యులర్ కమిట్ తర్వాత ఏం చేసామో అవన్నీ మొత్తం మనం డిలీట్ అయిపోవాలి ఫైల్స్‌తో సహా అని అనుకుంటే అప్పుడు మనము హార్డ్ రీసెట్ అని ఇవ్వాలన్నమాట. రీసెట్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట. సాఫ్ట్ రీసెట్ ఏం చేస్తుంది, హార్డ్ రీసెట్ ఏం చేస్తుంది, మిక్స్డ్ రీసెట్ ఏం చేస్తుంది అని మనకు ఖచ్చితంగా తెలిసున్నప్పుడే దీన్ని యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనము ఒక పర్టిక్యులర్ కమిట్ అనేది రీసెట్‌కి ఇచ్చామో మన హెడ్ అనేది ఆ పాయింటర్‌కి మూవ్ అయిపోతుంది. మన హెడ్ పాయింటర్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళిపోయింది అనంటే దాని తర్వాత జరిగిన చేంజెస్ మనకి ఇక్కడ ఉండవు హార్డ్ రీసెట్ చేస్తే. మనము రివర్ట్‌కి, రీసెట్‌కి డిఫరెన్స్ చూద్దాము. అండ్ ఆ 2 ఎప్పుడు ఏది యూజ్ చేయాలో చూద్దాము. రివర్ట్‌కైనా, రీసెట్‌కైనా మనం ఏం చేస్తున్నాము ఒక కమిట్ ఐడీ ఇస్తున్నాము. జస్ట్ ఇక్కడ రివర్ట్, ఇక్కడ రీసెట్ ఇచ్చాం. ఈ రివర్ట్ చేసేటప్పుడు కమిట్ ఐడీ ఎలా వర్క్ అవుతుందంటే ఈ పర్టిక్యులర్ కమిట్ దగ్గర ఈ కమిట్ చేస్తామంటే అక్కడ మనం మన కోడ్‌లో ఏవైతే చేంజెస్ చేస్తున్నామో అవి మాత్రమే డిలీట్ అవుతాయి. ఆ కమిట్ జరిగేటప్పుడు ఏవైతే మనము చేంజెస్ చేసామో దాని ప్రీవియస్‌కి, దానికి ముందు ఏవైతే చేంజెస్ జరిగినాయో అవి డిలీట్ అవుతాయన్నమాట. ఈ పర్టిక్యులర్ కమిట్ దగ్గర ఏం చేంజ్ అయిందో అది మాత్రమే మనకి డిలీట్ అవుతుంది. కానీ రీసెట్ అని చెప్పి ఒక కమిట్ ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే దీని తర్వాత ఇదొక కమిట్. దీని తర్వాత మనము ఇంకా ఎన్ని కమిట్స్ చేస్తామో ఆటి యొక్క కమిట్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి ఇందులో హార్డ్ అయితే ఆ కమిట్ తర్వాత మనం చేసిన కోడ్ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. సాఫ్ట్ గాని, మిక్స్డ్ గాని అంటే కోడ్ అలానే ఉంటుంది. కమిట్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది. రీసెట్ ఎప్పుడు యూజ్ చేయాలి? రివర్ట్ ఎప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. మనం రియల్ టైమ్‌లో మన ప్రాజెక్ట్‌ని రిమోట్ రిపాజిటరీ నుంచి తెచ్చుకొని మనము వర్క్ చేస్తాము. మనలాగే వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. సో, ఎప్పుడైతే చేంజెస్ మనం చేసి మన లోకల్‌లో మాత్రమే కమిట్స్ చేసాము. అంటే ఇవి రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయలేదు. అంటే ఇవి ఈ కమిట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వరకు రిమోట్ రిపాజిటరీలో ఉంది. నేను ఈ రీసెట్ ఆఫ్ అని చెప్పి ఈ కమిట్ ఇస్తే దాని తర్వాతే పోతాయి. దాని తర్వాతయి మన లోకల్‌లోనే ఉంటాయి కాబట్టి అవి వాటి వల్ల మనకు అవసరం లేదనుకుంటే మనం తీసేసుకోవచ్చు. కానీ ఇవే కమిట్స్ పుష్ చేసేస్తాం రిమోట్ రిపాజిటరీలోకి. అప్పుడు మనం రీసెట్ చేస్తే మనకి ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మన ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ పర్సన్స్ కొలాబరేట్ అవుతారు. సో, మనం ఇది రీసెట్ చేసేస్తే దాన్ని డిపెండెంట్ అయ్యి వేరే అదర్ చేంజెస్ అవి ఉండొచ్చు. కాబట్టి మనకి ఇష్యూస్ వస్తాయి. సో, ఎప్పుడు మనము రీసెట్ అనేది మన లోకల్‌లో కమిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైతే పర్టిక్యులర్ కమిట్ ఐడీ ఇస్తున్నామో దాని తర్వాత కమిట్స్ మన లోకల్‌లో ఉన్నప్పుడు మాత్రమే అది రిమోట్‌లోకి పుష్ అయినప్పుడు వరకు మాత్రమే మనము రీసెట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, మనము రివర్ట్ అనేది మనము ఆన్‌లైన్‌లో కమిట్స్ ఉంటే వాటి యొక్క చేంజెస్‌ని అన్‌డూ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రివర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రీసెట్ మటికి మన లోకల్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనము యూజ్ చేయాలి.